Okay, yesterday's class we have discussed about multi-threaded and multi-core processors. So multi-core processor లో threads అనేవి ఇలా మల్టిపుల్ గా ఉంటే ఏ రకంగా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది నేర్చుకున్నాం. సో మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ లో మనకి కాన్కరెన్సీ వర్సెస్ ప్యారలిజం అనేది ఏదైతే మనం ఇక్కడ థ్రెడ్స్ దగ్గర చెప్పామో మల్టీ కోర్ ప్రాసెసర్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ ఒక పర్టికులర్ థ్రెడ్ T1 అనే థ్రెడ్ ని మనం కంప్యూట్ సైకిల్ కింద తీసుకున్నాము. అలాగే ఎంతవరకు అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుందో అంటే ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రియంప్టివ్ కూడా తీసుకుంటది కదా. ప్రియంప్టివ్ తీసుకున్నప్పుడు టైం క్వాంటమ్ 1 అనుకోండి, లేకపోతే టైం క్వాంటమ్ స్లైస్ 2 ఇచ్చామనుకోండి. 2 ఇచ్చినప్పుడు ఎంతవరకు అయితే ఎగ్జిక్యూట్ అయిందో అది ఎగ్జిక్యూషన్ చూపించి రిమైనింగ్ అనేది మళ్ళీ మనకి క్యూలో వెయిట్ చేస్తా ఉంటది. సో ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది కూడా ఉంది కదా. సో అదంతా మనకి మెమరీ సైకిల్లో లోడ్ అవుతా ఉంటుంది. సో అక్కడ మనకి ప్యారలల్ గా ఇలా రన్ అవుతుంది కాబట్టి ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది అనేది చెప్పాం. అక్కడితో కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. ఓకే, మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్. సో మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ లో మనం ఇక్కడ యూజర్ థ్రెడ్ అంటున్నాము, కెర్నల్ థ్రెడ్ అంటున్నాము. యూజర్ థ్రెడ్, కెర్నల్ థ్రెడ్ యాక్చువల్గా ఇక్కడ చూడండి అమ్మా, 3 ప్రైమరీ థ్రెడ్ లైబ్రరీస్. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే కనుక పీ థ్రెడ్స్ అంటాము. ఓకే, విండోస్ థ్రెడ్, జావా థ్రెడ్. మీకు జావా అనే సబ్జెక్ట్ లో 6th యూనిట్ లో ఈ థ్రెడ్స్ గురించి వస్తుంది. కాన్కరెన్సీ ఇవన్నీ మీకు ఆ కాన్సెప్ట్స్ అక్కడ కవర్ అవుతాయి. అంటే ప్రోగ్రామ్ అనేది మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ల్యాబ్ సైకిల్స్ కానీ నార్మల్ గా తీసుకుంటే 5th యూనిట్ లాస్ట్ యూనిట్ లో. సో అక్కడ మీరు ఇప్పుడు మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది ఎలా అయితే తీసుకుంటున్నామో ఈ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే కోసం ఏ రకంగా మనం ఇస్తున్నాము అనేది సమ్ హెడర్ ఫైల్స్ పీ థ్రెడ్. లేకపోతే థ్రెడ్ అనేది మనం మామూలుగా ఎగ్జిట్ ఎంట్రీ అలా చేసుకుంటాం. ఎంట్రీ అని రాయము, వైల్ లూప్ అలా రాస్తాం కదా, ఎగ్జిట్ రాస్తాము. ఇక్కడ అలా ఒక థ్రెడ్ ని మనం టెర్మినేట్ చేయాలి అంటే కిల్ చేస్తాం. కిల్, KILL, పీ కిల్ అంటాం. ఓకే, సో ఏది పీ కిల్, పోసిక్స్ అనే దాంట్లో మనం తీసుకుంటే విండోస్ థ్రెడ్ అయితే ఒకలాగా, సమ్ జావా థ్రెడ్స్. ఎందుకు ఈ థ్రెడ్ ఇలా తీసుకుంటాము అంటే వర్చువల్ మిషన్స్. ఓకే, సో ఎక్కడెక్కడ ఇది చెప్పొచ్చు అంటే మ్యాక్ లో, లైనెక్స్ లో, సోలారిస్, డిఫరెంట్ ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చోటన మనం ఇక్కడ ప్రాసెస్ అనేది మాట్లాడతాం కాబట్టి థ్రెడ్ అనేది కూడా అక్కడే వస్తుంది. సో ఆ కాన్సెప్ట్స్ నేను సార్తో మాట్లాడాను. సో అక్కడ మీకు జావా దాంట్లో లాస్ట్ దాంట్లో ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చెప్తున్నట్టు పీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్ మీరు ఇక్కడ రాయాలి. ఓకే, సో మళ్ళీ ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఇక్కడ ఒకలాగా ఉండి అక్కడ ఒకలాగా అదేమి ఉండదమ్మా. జస్ట్ పీ థ్రెడ్, జస్ట్ జావా దాంట్లో ఎలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూసుకుంటాం. నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ అంటున్నాం. సో మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ లో 3 మోడల్స్ చెప్తున్నాము. మెనీ టు వన్, 1 to 1 అండ్ మెనీ టు మెనీ. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ అనేది మనం తీసుకుంటే కనుక ఏదేది మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో అది థ్రెడ్ కదా. సో యూజర్ థ్రెడ్ క్రియేట్ చేసుకుంది అంటే ఎవరితో అది ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఏ పార్ట్ లో జరుగుతుంది అంటే కెర్నల్. ఓకే, సో కెర్నల్ అనేది ఓఎస్ కింద చెప్తున్నాము. పై పార్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ మన యూజర్ కింద కదా తీసుకుంటున్నాం. సో యూజర్ థ్రెడ్, కెర్నల్ అనేది మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ మెనీ టు వన్ అనే పొజిషన్ లో మనకి ఏ రకంగా ఉంటుంది అంటే చాలా థ్రెడ్స్, యూజర్ థ్రెడ్స్ ఉండి అది ఓన్లీ ఒక కెర్నల్ మాత్రమే. అంటే ఇప్పుడు మనం మల్టీ కోర్ అలాంటివి చదివాం కదా, సో అలా కాకుండా ఓన్లీ ఒక కర్నల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సో ఇలా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఒక థ్రెడ్ కనుక బ్లాక్ అయ్యింది అనుకోండి, ఇదిగోండి 1 థ్రెడ్ బ్లాకింగ్ కాజెస్ ఆల్ టు బ్లాక్. ఎందుకు ఇది బ్లాక్ అయిపోయింది? ఇది థ్రెడ్ అంటే జస్ట్ చాలా లైట్ వెయిట్ అని చెప్తాం కదా మనకి. థ్రెడ్స్ తీసుకున్న దాంట్లో ఒకదానికొకటి యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఈవెన్ మనం జస్ట్ ఆడుతున్నప్పుడైనా అది ఇలా బైండింగ్ అవుతున్నప్పుడు మనకి ఎలా అయితే ప్రాబ్లం ఎరేజ్ అవుతుందో సేమ్ ఇక్కడ సిపియు కానీ మన సిస్టమ్ యూజ్ చేస్తున్న దాంట్లో థ్రెడ్ అనేది తీసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఒకదాన్ని యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఫైటింగ్ అనేది జరుగుతుంది కదా. సో యాక్సెసింగ్ అన్నప్పుడు కాన్కరెంట్ గా ఏ రిసోర్సెస్ నేను యూజ్ చేసుకోవాలి అని అప్పటికి షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుంటాయి. యూజ్ చేసినప్పుడు రెండిట్లకి ఒకే టైం మనం ప్రోగ్రామ్స్ చేసాం.
ప్రయారిటీ కనుక 2 ప్రాసెస్‌లకి ఒకేసారి వస్తే ఫస్ట్ ఏదైతే అది అవుతుంది. నెక్స్ట్‌ది ఎంటర్ అవుతుంది. ప్రయారిటీ 1 ఉన్నప్పుడు. 1, 2 కాదు. 1, 2 అంటే ఫస్ట్‌ది ఎగ్జిక్యూట్ అయిపోతది. సెకండ్‌ది ఎంటర్ అవుతుంది. ఒక్కొక్కసారి P1 అనే ప్రాసెసర్‌కి ప్రయారిటీ 1 ఉంటుంది. P4 అనే ప్రాసెస్‌కి ప్రయారిటీ 1 ఉందనుకోండి. సో, ఏ రకంగా ఎగ్జిక్యూట్ అంటున్నాను? P1 అనేది ఫస్ట్ ఎళ్ళిన తర్వాత P4 ఇక్కడ ఆటోమేటిక్ ఇమ్మీడియేట్‌గా ఓవర్ రైట్ అయిపోతది అనేది మనం చెప్తున్నాం. ఓకే. సో, అది మెనీ టు వన్ అనే దాంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒక థ్రెడ్ ఏదైనా బ్లాక్ అయింది అంటే మిగతాదంతా బ్లాక్ అవుతది అనేది చెప్తున్నాం. ఇది మెనీ టు వన్. ఇది డయాగ్రామ్ డ్రా చేయండి. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకే. ఇన్ని యాక్సెస్ చేసుకుంటున్నా సరే ఇక్కడ 4, 5 ఎన్ని థ్రెడ్స్ ఉన్నా సరే కెర్నల్‌లో ఎన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలదు అంటే ఒక్కసారికి 1 మిల్లీ సెకండ్‌కి ఒక థ్రెడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోగలదు. అదే థ్రెడ్ కాకుండా ప్రాసెస్ చెప్పామనుకోండి ఒక ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. అక్కడ మన కోర్స్ ఆహ్, సె ఆహ్, డ్యూయల్ కోర్స్ ప్లేస్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క కోర్ ఒక్కొక్క ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్తాం. నిన్న డయాగ్రామ్ చూసాం చూసారా? ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంటే మెమరీలో లోడ్ చేసేసరికి నెక్స్ట్ ఇంకో కోర్ ఏమో నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటున్నామా? సేమ్. అదే మెథడ్, అదే ప్రాసెస్ ఫాలో అవుతుంది. కొన్ని సిస్టమ్స్ ఇప్పటికి ఈ మోడల్ యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఏది? థ్రెడ్ అనే దాంట్లో. ప్రాసెస్ కాదమ్మా థ్రెడ్ అనే దాంట్లో. ఇది మెనీ టు వన్. ఇది ఎక్కడ అంటే మల్టీ థ్రెడ్ నంబర్ ఆఫ్ ఒక సింగిల్ థ్రెడ్ కాకుండా మోర్ థాన్ 1 థ్రెడ్ ఉన్నప్పుడు మనకున్న మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ అంటున్నాం. ఓకే. మెనీ టు వన్. నెక్స్ట్ 1-1 అని తీసుకుంటున్నాం. ఇక్కడ 1-1 ఏమవుతుంది? ప్రతి ఒక్క థ్రెడ్ అంటే యూజర్ థ్రెడ్ అంటున్నాం. సో, యూజర్ థ్రెడ్‌కి ఒక్కొక్క థ్రెడ్‌కి ఒక్కొక్క కెర్నల్ అనేది మ్యాప్ చేసుకుంటా ఉంటుంది. సో, ఇలా మ్యాప్ చేసుకున్నప్పుడు ఒక థ్రెడ్ క్రియేట్ చేసింది. అది కెర్నల్ యాక్సెస్ చేసుకుంటుంది. కాన్కరెంట్‌గా ఇలా రన్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఏ కెర్నల్‌కి ఆ కెర్నల్ ఉంది. ఇప్పుడు ఒక థ్రెడ్ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, బ్లాక్ అయింది అనుకోండి, మిగతా దాంతో మనకి ఇక్కడ సంబంధం లేదు. మిగతావన్నీ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి. మిగతా థ్రెడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. సో, మెనీ టు వన్ అయితే బ్లాక్ అయిపోతుంది అని చెప్తున్నాం. సో, దాన్ని రెక్టిఫై చేస్తానికి 1-1. దాన్ని రెక్టిఫై చేస్తానికి 1-1. ఓకే. సో, నంబర్ ఆఫ్ యూజర్ థ్రెడ్స్ కానీ ఇక్కడ ఏంటి డిసడ్వాంటేజ్ అంటే ఏదైతే యూజర్ థ్రెడ్ క్రియేట్ చేసుకుంటున్నామో ఈ యూజర్ థ్రెడ్ ఒక్కొక్క కెర్నల్ అంటే మరి ఎన్ని కెర్నల్స్ అని పెడతాం మేడం అక్కడ అంటే ఇక్కడ వర్చువల్ మిషన్. ఓకే. సో, నంబర్ ఆఫ్ కెర్నల్ ఒక్కొక్క కెర్నల్ థ్రెడ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఈ యూజర్ థ్రెడ్‌కి సంబంధించి అంటే దాన్ని సపోర్ట్ చేసి యాక్సెస్ చేసేటట్టు కెర్నల్ థ్రెడ్ అనేది డిజైన్ చేయాలి. సో, అది ప్రాబ్లమ్ చెప్తాం ఇక్కడ. ఒక్కొక్క దానికి ఎలా అయితే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చెప్తామో, ఇక్కడ మెనీ టు వన్ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఒక్క కెర్నల్ యూజ్ చేస్తాం వల్ల ఎవరైతే ఎవరైతే డిజైనర్ డిజైన్ చేస్తున్నారో వాళ్ళకేంటి ప్రోగ్రామింగ్ కోడ్ చేస్తాం టఫ్ అవ్వదు. ఎందుకు టఫ్ అవ్వదు అంటే ఒక కెర్నల్ థ్రెడ్ మాత్రమే ఉంది. నంబర్ ఆఫ్ యూజర్ థ్రెడ్స్ ఆ ఒకదాని తర్వాత ఒకటి కెర్నల్‌ని యాక్సెస్ చేసుకుంటది. అంటే టైమ్ స్లైస్ 1 ఇచ్చారనుకోండి. ఫస్ట్ P1, P2, P3, P4 1 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ P1 ఎంటర్ అవుతుంది. అలా రౌండ్ రాబిన్ ఏదో ఒక షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఒక కెర్నల్ థ్రెడ్ క్రియేట్ చేస్తాం. వాళ్ళకి డిజైనర్స్‌కి టఫ్ అనిపించదు అని చెప్తాం. సో, అదే మళ్ళీ డిసడ్వాంటేజ్ కింద ఇక్కడ రాయాలి అంటే నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి యాక్సెస్ చేసుకుంటుంది కాబట్టి కెర్నల్‌ని ఎట్ ఏ 1 మిల్లీ టైమ్ ఆఫ్ సెకండ్ ఓన్లీ ఒక టైమ్‌కి ఒక థ్రెడ్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలదు కెర్నల్ థ్రెడ్. సో, ఒక థ్రెడ్ బ్లాక్ అయింది అంటే మిగతావన్నీ బ్లాక్ అయిపోతాయి. ఓకే. అలాగే 1-1 తీసుకుంటే అక్కడ మిగతా థ్రెడ్స్ ఏవైతే బ్లాక్ అవుతున్నాయో దాన్ని రెక్టిఫై చేస్తానికి 1-1 తీసుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం అడ్వాంటేజ్ ఒక్కొక్క కెర్నల్ థ్రెడ్ ఇంకొంచెం ఫాస్ట్ యాక్సెస్ అలాగే లెస్ ఎకానమీ పరంగా తీసుకుంటే కనుక లెస్‌గా ఉంటది అని చెప్తాము. కానీ డిసడ్వాంటేజ్ దగ్గరకొచ్చేసరికి ఈ పర్టిక్యులర్ యూజర్ థ్రెడ్ ఏదైతే క్రియేట్ అయ్యిందో దాన్ని యాక్సెస్ చేసుకునేటట్టు, దాన్ని సపోర్ట్ చేసేటట్టు ఇక్కడ మనకి కెర్నల్ థ్రెడ్ అనేది ఉండాలి. అది డిజైనర్‌కి కొంచెం టఫ్ పార్ట్ అని చెప్తాం. డిసడ్వాంటేజ్ దగ్గర.
అలాగే మెనీ టు మెనీ మోడల్స్ అంటున్నాం. ఇక్కడ మెనీ టు మెనీ మోడల్స్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్ థ్రెడ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, మనకి ఏవైతే మనకు కావాలి అనుకుంటున్నామో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 4 ఉన్నాయమ్మా ఇక్కడ థ్రెడ్స్. కెర్నల్ చూస్తే 3 ఉన్నాయి. మిగతాది ఇప్పుడు P1, P2, P3 అనే 3 థ్రెడ్స్ ఉన్నాయి. మళ్ళీ P1 లేకపోతే ఇది P4 ఒక 3 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నిన్న ఏం చెప్పాము, లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో అక్కడ లోడ్ బ్యాలెన్స్ లో ఏం చేస్తుంది, పుష్ మైగ్రేషన్, పుల్ మైగ్రేషన్ 2 మెథడ్స్ యూస్ చేసుకుంటుంది కదా బ్యాలెన్స్. అది రెస్పాన్సివ్ గా, ఎకానమీగా, స్కాలబిలిటీగా ఏవైతే మనం అడ్వాంటేజెస్ చెప్పామో ఇది ఇలా ఉండటం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్ సపోర్ట్ చేసేది విడివిడిగా డిజైన్ చేసే కన్నా ఇలా కెర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి. సో ఏదైతే ఈ థ్రెడ్ అది యాక్సెస్ చేసుకోగలదో ఆ కెర్నల్ థ్రెడ్ ని అది యూటిలైజ్ చేసుకుంటుంది అని చెప్తాం. ఇది మెనీ టు మెనీ మోడల్. ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారా, 1 to 1 మోడల్. 1 to 1 మోడల్ డయాగ్రామ్ డ్రా చేస్తారా, యూజర్ థ్రెడ్ విడివిడిగా కెర్నల్ థ్రెడ్ అయిన తర్వాత మెనీ టు మెనీ మోడల్స్. మెనీ టు మెనీ మోడల్స్. సో ఎప్పుడు చూసినా మనం ఇప్పటి వరకు ఏం కాన్సెప్ట్ చెప్పాము, థ్రెడ్ అంటే ఏంటి, థ్రెడ్ కి ఒక ఐడి ఉంటుంది, థ్రెడ్ కి సమ్ కంట్రోల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో థ్రెడ్ ఒక సిపియు నుంచి ఒకదానికి ఒక స్విచ్ అవుతుంది. సో ప్రియంటివ్ చెప్తున్నాము, నాన్ ప్రియంటివ్ చెప్తున్నాము, అలాగే థ్రెడ్స్ లో మోడల్స్ చెప్తున్నాము, సింగిల్ థ్రెడెడ్ చెప్పాము, మల్టీ థ్రెడ్ చెప్పాము. అగైన్ ఈ మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే అది మల్టీ కోర్ ప్రాసెసర్ లో ఎలా ఎగ్జిక్యూట్ అయిందని చెప్తున్నాం. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ప్రతి దానికి ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. సో దీని నుంచి నెక్స్ట్ దాన్ని థ్రెడ్ ఇష్యూస్ అని చెప్తాం మనం. థ్రెడ్ ఇష్యూస్. సారీ, దీంట్లో ఇంకో మోడల్ 2 లెవెల్ మోడల్. సో మెయిన్ గా ఇక్కడ మనం 3 చెప్తున్నాము. 3లో ఇక్కడ 2 లెవెల్ మోడల్ ఏంటి అంటే సిమిలర్ టు మెనీ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నామో ఇదే. సో మల్టీ కోర్ అని చెప్తున్నాను కదా ఎంతసేపు మనం. ఓకే. సో మల్టీ కోర్ లో ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, యూజర్ థ్రెడ్ టు బి బౌండ్ టు కెర్నల్ థ్రెడ్. ఎందుకు, ఇదంతా మెనీ టు మెనీ ఇలా యాక్సెస్ చేసుకుంది అనుకోండి, ఇదొకటి యాక్సెసింగ్ అంటే ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. మీకు ఇంకా క్లియర్ గా ఎగ్జాంపుల్ తెలియాలి అంటే ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. సో ఫోర్ గ్రౌండ్ లో ఒకటి రన్ అవుతా ఉంటుంది, బ్యాక్ గ్రౌండ్ మళ్ళీ ఎప్పుడైతే మనం బ్యాక్ గ్రౌండ్ ని ఫోర్ గ్రౌండ్ పెట్టామో అక్కడ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది అని చెప్తున్నాం కదా. సో అలా యాక్సెస్ చేసుకుంటాకి ఇది 2 లెవెల్ మోడల్. సో దీంట్లోనే ఇది మల్టీ థ్రెడెడ్ మోడల్స్. ఓకే. థ్రెడ్ లైబ్రరీస్ అంటే ఇందాక చెప్పాను కదా, పీ థ్రెడ్, జావా వర్చువల్ మిషన్స్ మీద ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది మనం తీసుకుంటే ఈవెన్ ఒక థ్రెడ్ ని కిల్ చేయాలి, కిల్ అంటే ఎగ్జిట్ చేయాలి, అక్కడతో ఇంకా ఆపేయాలి అని అనుకున్నప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు టెర్మినేట్ చేసినా పర్లేదు. అదర్వైజ్ మనం టెర్మినేట్ అబార్ట్ చేసేయాలి, లేకపోతే సమ్ ఎర్రర్ వచ్చినప్పుడు కనుక దాన్ని ఇంక అక్కడతో స్టాప్ చేసేయాలి అనుకున్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ థ్రెడ్ లైబ్రరీస్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాము. సో థ్రెడ్ లైబ్రరీస్ మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు 2 ప్రైమరీ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ చెప్తున్నాం. లైబ్రరీ ఎంటైర్లీ ఇన్ యూజర్ స్పేస్ లో ఉంటుంది, కెర్నల్ లెవెల్ లైబ్రరీ సపోర్టెడ్ బై ద ఓఎస్. ఈ రెండిటి మీద మీరు ప్రోగ్రామ్స్ చేస్తారు. మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ లో ఇక్కడ లేవమ్మా, ఓఎస్ లో ఉండవు, జావాలో చేస్తారు. ఇది ఒక్క కాన్సెప్టే దీంట్లో మనకి ల్యాబ్ లో ఉండదు, ఇదంతా జావాలో వస్తుంది. ఓకే. సో 2 ప్రైమరీ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ థ్రెడ్ లైబ్రరీస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే లైబ్రరీ ఎంటైర్లీ ఇన్ యూజర్ స్పేస్ లో ఉంటుంది, అలాగే కెర్నల్ లైబ్రరీ లెవెల్ లైబ్రరీ సపోర్టెడ్ బై ద ఓఎస్. దానికి సంబంధించిందే ఓకే. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ లోనే మనకి పీ థ్రెడ్, పీ కిల్, నెక్స్ట్ ఇంటర్ఫేస్, దేంతో మనం అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ ఒకదానికొకటి ఏ రకంగా అవుతున్నాయి. సో మనం C++ లో క్లాస్, ఆబ్జెక్ట్ అని మనం ఎలా అయితే చెప్తున్నామో ఇక్కడ ప్రతిదీ థ్రెడ్ అనే దానికి నెక్స్ట్ ఒక థ్రెడ్ క్రియేట్ చేయాలి అన్నా, లేకపోతే మనం చూసిన మోడల్లో ఒక థ్రెడ్ అనేది ఒక కెర్నల్ యాక్సెస్ చేసుకుంటుంది అన్నా, ఒక థ్రెడ్ బ్లాక్ అయిపోతే కంప్లీట్ మొత్తం అంతా ఎరేజ్ అయిపోతుంది, లేకపోతే దాని యొక్క వర్క్ మనకి పెండింగ్ ఉండిపోతుంది. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి థ్రెడ్ లైబ్రరీస్ లో ఒక్కొక్క మోడల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు, మీరు అది జావాలో చేస్తారు. ఓకే. సో థ్రెడ్డింగ్ ఇష్యూస్ అంటున్నాం. ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్, మనకి ఇలాగా పీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాము, పీ కిల్ అనేది యూజ్ చేస్తున్నాము, లేదా ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ మళ్ళీ ఇంకో ప్రాసెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే విండోస్ లో అయితే క్రియేట్ ప్రాసెస్ అని చెప్పాను. అదే యూనిక్స్ లో అయితే ఫోర్క్ అనేది యూజ్ చేస్తామని అక్కడ మనం ఫోర్క్ తీసుకుని ఎగ్జాంపుల్ రాసాం.
ఫోర్క్ అనేది క్రియేట్ చేసుకొని పేరెంట్ ప్రాసెస్ కింద చైల్డ్ ప్రాసెస్ కే ఎగ్జిక్యూట్ అనేది కూడా ఇచ్చాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా థ్రెడ్ ఇష్యూస్ దాంట్లో ఫోర్క్ ఎగ్జిక్యూట్ మనం ఇలా తీసుకున్నాము అంటే ఫోర్క్ అనేది నెక్స్ట్ దాన్ని క్రియేట్ చేసుకుంటుంది. సో పేరెంట్ నుంచి చైల్డ్ థ్రెడ్ క్రియేట్ అయిన తర్వాత త్రూ ఫోర్క్ ద్వారా అది అవుతుంది అంటే ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం సింక్రోనస్ మోడల్ రెండు చెప్తున్నాము. సో సింక్రోనస్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే సింగిల్ హ్యాండ్లింగ్ ఏ రకంగా అది మనం మామూలుగా ఇప్పటి వరకు సింక్రోనస్ అని డిఫరెంట్ వేలో చెప్పాము. అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ దగ్గర చెప్పాము, మెసేజెస్ ఇలా పాస్ అవుతుందని చెప్తున్నాము, ఒక బౌండెడ్ బఫర్ తీసుకుంటే ఉంటుంది అని చెప్తున్నాము, షేర్డ్ మెమరీ దగ్గర ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాము. ఇలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ సింక్రోనస్ అనేది దేనికంటే క్యాన్సిలేషన్ దగ్గర మనం యూజ్ చేసుకుంటున్నాం. ఒక థ్రెడ్ ని ఇందాక నేను అంటున్నాను కదా, పీ థ్రెడ్ అంటున్నాను, పీ క్యాన్సిల్ లేదా ఇక్కడ క్యాన్సిల్ ప్లేస్ లో పీ కిల్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇలాంటి ప్లేస్ లో మనం సింక్రోనస్. సో ఇలా ఎసింక్రోనస్ లేకపోతే సింక్రోనస్ మోడల్లో వెళ్ళిందా, టెర్మినేట్ అయిందా, క్రియేట్ అయిందా అనేది మనకి తెలియాలి అంటే కనుక సిగ్నల్ హ్యాండ్లింగ్ అనేది తెలియాలి. ఏ రకంగా మనకి సిగ్నల్ హ్యాండిల్ అవుతుంది మనకి అంటే మనకు కాదు, థ్రెడ్ అనేది మనం తీసుకుంటే కనుక ఆ థ్రెడ్ ఏం జనరేట్ చేస్తుంది, ఏ పర్టికులర్ ఈవెంట్ జరగాలనుకుంటుంది, లేకపోతే ఏ ప్రాసెస్ కి అవుట్పుట్ ఇస్తుంది, ఏ ప్రాసెస్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునే దాన్ని బట్టి ఈ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది తీసుకుంటే ఇక్కడ 2 సిగ్నల్ హ్యాండ్లర్స్ ఉంటాయి, డిఫాల్ట్ హ్యాండ్లర్ అండ్ యూజర్ డిఫైన్డ్. డిఫాల్ట్ హ్యాండ్లర్ తీసుకున్నాను అంటే కనుక కెర్నల్ అనేది రన్స్ వెన్ హ్యాండ్లింగ్ సిగ్నల్. ఎప్పుడు ఆటోమేటిక్ గా అది చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ సింక్రోనస్ ఇప్పుడు డిఫాల్ట్ అనుకోండి, మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాము, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో అక్కడ ఆటోమేటిక్ గా మనం స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు. ఓకే, స్టాటిక్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని యూజ్ చేసాము అంటే ఆటో, ఒకవేళ మనం ఆటో అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఆటో ఇలా మనకి ఎలా అయితే డిఫాల్ట్ గా ఇప్పుడు స్పెసిఫిక్ గా వాల్యూ ఫిక్స్ అయిపోవాలి అంటే స్టాటిక్ అనే కీవర్డ్ ఇస్తాం. సో అదేమవుతుంది, యూజర్ డిఫైన్డ్ అవుతుంది. స్టాటిక్ అనేది ఇచ్చాము అంటే యూజర్ డిఫైన్డ్. ఏమీ ఇవ్వలేదు అంటే కనుక మనం మామూలుగా ఇంటి ఈక్వల్ టు అని తీసుకున్నట్టు దాని ముందు ఏం తీసుకోవాలి, ఎక్స్టర్నా కుదరదు. సో ఆటో అనే కీవర్డ్ మనం రాయకుండానే ఆటో అనేది ఎలా అయితే యాక్ట్ చేస్తుంది అంటున్నాము దాన్ని ఇక్కడ మనం డిఫాల్ట్ హ్యాండ్లర్, అది ఆటోమేటిక్ గా థ్రెడ్ రిసీవ్ చేసుకుంటుంది. లేదా ప్రతి దానికి మనం ఏం చెప్తున్నాము, యూజర్ థ్రెడ్ యూజర్ థ్రెడ్ వచ్చేసరికి కెర్నల్ థ్రెడ్ తో యాక్సెస్ చేసుకుంటుంది అని చెప్పి ఈ 3 మోడల్స్ లో చెప్పాం కదా, మెనీ టు మెనీ, 1 to 1, మెనీ టు 1 అనే. సో ఈ 3 మోడల్స్ పరంగా చూసుకుంటే ఇది యూజర్ డిఫైన్డ్ సిగ్నల్ హ్యాండ్లర్. ఇదేమవుతుంది, డిఫాల్ట్ గా ఆటో ఉందమ్మా, మనం యూజర్ డిఫైన్ మార్చుకోవాలి అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనే ప్లేస్ అనేది ఏదైతే ఉందో ఆ లైన్ లో ఆటో అనేది మనం రాయలేదు, దాని ముందు స్టాటిక్ రాసామంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ని మనం ఓవర్ రైట్ చేసినట్టే. ఓకే, అది సింగిల్ థ్రెడ్ కైనా అవనివ్వండి, మల్టిపుల్ థ్రెడ్ కైనా అవనివ్వండి, సింగిల్ థ్రెడ్ అయినా మల్టిపుల్ థ్రెడ్ అయినా. అలా మనకి సిగ్నల్స్ ఎలా డెలివర్ అవుతాయి అంటే ఈ 4 చెప్తున్నాం. డెలివర్ ద సిగ్నల్ టు ద థ్రెడ్ టు విచ్ ద సిగ్నల్ అప్లైస్. దేనికి సిగ్నల్ అనేది మనకు కావాలి, ఏ థ్రెడ్ కి పంపించాలి అనేది చూసుకుంటుంది. ప్రతి ఒక్క థ్రెడ్ ప్రాసెస్ కి సిగ్నల్ పంపిస్తే, ఎందుకు ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ ప్రియంప్టివ్ అవుతుంది, ఏది నాన్ ప్రియంప్టివ్ అవుతుంది, సో ప్రాసెస్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందా, పేరెంట్ అనేది చైల్డ్ టెర్మినేట్ అవ్వకుండా పేరెంట్ టెర్మినేట్ అయిపోయిందా, లేకపోతే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఇంటర్ కమ్యూనికేషన్ లో ఏమన్నా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా, ఇవన్నీ మనం చూడం. ఇవన్నీ ఇంటర్నల్ గా థ్రెడ్స్ లోనే వస్తుంది. సో ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంది అంతా ఆ సిగ్నల్ హ్యాండ్లింగ్. ఓకే, అలా సిగ్నల్ హ్యాండిల్ చేసుకున్నప్పుడే మరి కంప్లీట్ గా ఆ సిగ్నల్స్ హ్యాండిల్ చేసుకుని ఓకే ఇక్కడ సమ్ థ్రెడ్ బ్లాక్ అయిపోయింది అని టెర్మినేట్ అయిపోతాము సడన్ గా, లేకపోతే ఇక్కడ ఒక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఆ స్టేట్ చేంజ్ చేసుకుని టెర్మినేట్ అనే ప్రాసెస్ అవ్వాలి కదా. సో థ్రెడ్ అనేది క్యాన్సిలేషన్ అవ్వాలి అంటే కనుక అది ముందుగా టెర్మినేట్ అవ్వకుండా రన్నింగ్ వెయిటింగ్ దాంట్లోనో బ్లాక్ స్టేట్ కి వచ్చినప్పుడు ఏ రకంగా అంటే మనం టార్గెట్ థ్రెడ్ దేన్ని క్యాన్సిలేట్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాని పరంగా మనం ఇక్కడ చూడండి, పీ థ్రెడ్ డాట్ టిఐడి అంటే థ్రెడ్ ఐడి అనేది మనం ఇస్తున్నాము. సో థ్రెడ్ క్రియేట్ చేస్తానికి మనం మామూలుగా సిలో మ్యాలాక్ అనేది యూజ్ చేస్తారు కదమ్మా, దానికి సింటాక్స్ ఇది అని ఎలా అయితే చెప్తున్నామో ఇక్కడ మనం
ఒక థ్రెడ్ ని క్రియేట్ చేస్తానికి pthread డాట్ క్రియేట్. ఇక్కడ pthread అనేది ఎందుకు తీసుకోవాలి అంటే లైబ్రరీ థ్రెడ్ లైబ్రరీస్ లో లైనక్స్ అయితే మళ్ళీ మారిపోతుంది. లైనక్స్ అయితే మారిపోతుంది కంప్లీట్ గా. ఓకే, మీరు జావాలో pthread తీసుకునే చేస్తారు. సో pthread డాట్ క్రియేట్ ఆంపర్సెంట్ tid కామా 0 కామా ఇక్కడ వర్కర్ ప్లేస్ లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే. అంటే మనం ఇప్పుడు యూనిక్స్ దాంట్లో కమాండ్స్ తీసుకున్నా లేకపోతే ఇక్కడ ఇంత అలోకేట్ చేయాలి అని మనం ఏదైతే తీసుకుంటున్నామో వర్కర్ కామా నల్. ఓకే, దాన్ని క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి మెనీ టు మెనీ చేయాలనుకుంటున్నామా, 1 to 1 చేయాలనుకుంటున్నామా, లేకపోతే థ్రెడ్ అనేది జస్ట్ క్రియేట్ చేసిన తర్వాత థ్రెడ్ ఐడి ఒకటే డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నామా అనేది ఇక్కడ ప్రోగ్రామ్ మనకి చెప్పాను కదా. పర్టికులర్ ఒక్కొక్క స్టేట్ కి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాము అని జావాలో. సో అలా ఇక్కడ రాస్తారు. కంప్లీట్ మొత్తం మధ్యలో మనం ఎక్కడైనా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే pthread డాట్ అంటే మనం మామూలుగా ఎగ్జిట్ ఇచ్చేస్తాం కదా. లూప్ కనుక ఫెయిల్ అవుతే ఎగ్జిట్, లేకపోతే అక్కడ ఏదైనా బ్రేక్ అవుతే ఎగ్జిట్ అనేది మనం ఎలా అయితే ఇస్తున్నామో అలా మనకి ఆ ప్రోగ్రామ్ డిపెండింగ్ చేసుకుని pthread డాట్ క్యాన్సిల్. దేన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఐడి క్రియేట్ అవుతుందో ఆ థ్రెడ్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇక్కడ 2 జనరల్ అప్రోచెస్ క్యాన్సిల్ చేస్తానికి ఏంటి అంటే అసింక్రోనస్, డిఫర్డ్. అసింక్రోనస్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా టర్మినేట్ అయిపోతుంది అని చెప్తాం. అదే డిఫర్డ్ ఏమవుతుంది, పీరియాడిక్ గా ఎప్పటికప్పుడు అది చెక్ చేసుకుంటా ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ హ్యాండిల్ అయ్యే దగ్గర ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది, ప్రాసెసర్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఇక్కడ నుంచి థ్రెడ్ దగ్గర నుంచి ప్రాసెసర్ పంపించే దగ్గర సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అనేది ఇక్కడ చూసుకుంటా ఉంటుంది. సో ఇలా క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకుంటున్నప్పుడు మనం pthread డాట్ క్యాన్సిల్ అన్నాం కదా. సో దాని యొక్క రిక్వెస్ట్ దగ్గర మనకి ఈ మోడ్ ఆఫ్ స్టేటా, డిఫర్డా, అదర్వైజ్ అసింక్రోనస్, మళ్ళీ స్టేట్ డిజేబుల్డ్, ఎనేబుల్డ్. ఒకవేళ ఇక్కడ స్టేట్ అసింక్రోనస్ ఏం చెప్తున్నామా, ఆటోమేటిక్ గా టెర్మినేట్ అయిపోతుంది అని చెప్తున్నాం. అసింక్రోనస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎనేబుల్డ్ లో ఉంది. ఒకవేళ కనుక ఇది డిజేబుల్డ్ లో ఉంది అంటే కనుక ఈ డిజేబుల్డ్ ని ఎనేబుల్ కింద చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది అసింక్రోనస్ టైప్ అనేది అక్కడ యూజ్ చేసుకుంటుంది. డిజేబుల్ లో ఉంటే ఓకే, అది ఎనేబుల్ అయిన తర్వాతే వర్క్ అవుతుంది. ఓకే, సో డీరిఫర్డ్ ఏమవుతుంది, ఎందుకు డిజేబుల్ ఇక్కడ అసింక్రోనస్ లో ఆటోమేటిక్ టర్మినేట్ అంటున్నాం కదా. సో ఆటోమేటిక్ టర్మినేట్ అవ్వాలి అంటే డీరిఫర్డ్ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు అది చెక్ చేసుకుంటుంది. ఏ సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ హ్యాండిల్ దగ్గర ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది దానికి తెలుస్తుంది. అది ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూడండి, allow the target thread టు పీరియాడికల్లీ చెక్ ఇఫ్ ఇట్ షుడ్ బి క్యాన్సిల్డ్. ఇది చెక్ చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్ గా అసింక్రోనస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇది చెక్ చేసుకోకుండా ఇదే టెర్మినేట్ అంటే ప్రతి ఒక్క థ్రెడ్ ఎప్పటికప్పుడు టెర్మినేట్ అవుతూ ఉండాలా అనేది చూసుకుంటుంది. సో ఒకవేళ కనుక ఇది డిజేబుల్ లో ఉంటే కనుక ఇది ఎనేబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఎనేబుల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది టెర్మినేట్ అవుతుంది. ఓకే, సో డిఫాల్ట్ గా ఏం యూజ్ చేస్తాము ఉన్నది అంటే డిఫర్డ్, ఎందుకంటే చెక్ చేసుకోవాలి కాబట్టి క్యాన్సిలేషన్ పాయింట్ ఎక్కడికి వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి. ఒకవేళ pthread టెస్ట్ క్యాన్సిల్ అనేది ఇచ్చాం అనుకోండి, కంప్లీట్ మనకి హ్యాండ్లర్ అంటే ఫోన్ తీసుకున్నారనుకోండి, డేటా యూసేజ్ అని చెప్పి లేకపోతే ఫోన్ క్లీన్ అని చెప్పి వస్తుంది మనకి. దాన్ని 100% క్లీన్ అయ్యింది అంటే దాంట్లో ఉన్న డేటా అయితే ఎరేజ్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేదానికి ఏదైతే మెమరీ అటు ఇటు కొంచెం అలోకేట్ చేసుకుంటుందో అక్కడ మనకి చూపిస్తా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు అది థ్రెడ్స్ కాన్సెప్ట్. మీకు సిలబస్ వరకు ఉన్నది థ్రెడ్స్. ఇక్కడ వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. నెక్స్ట్ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ బాగుంటుందని నేను చెప్పాను కదా మీకు. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ టాపిక్ సింక్రనైజేషన్, చాలా బాగుంటుంది టాపిక్. మీకు ఇప్పుడు దాకా ఫస్ట్ యూనిట్ నుంచి ఉన్నదంటే నాకు తెలిసి థ్రెడ్స్ కొంచెం ఇదిగా ఉండొచ్చు. అంటే ప్రోగ్రామ్ ఇంక్లూడ్ అయ్యి మనకి pthread అంటున్నాము, లేకపోతే క్యాన్సిలేషన్ థ్రెడ్ ఒక కెర్నల్. ఇప్పుడు వరకు మన కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే ఒక యూజర్ అది తీసుకుంటున్నాము, అది యాక్సెస్ అని అనుకుంటే కనుక కెర్నల్ మోడ్, ఈ యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్ కి తీసుకుంటే ఇలా మోడ్ అనేది 0 నుంచి 1 కి, 1 నుంచి 0 కి ఇలా ఎనేబుల్ అవుతుంది, ఇలా సెట్ అవుతుంది అనేది చెప్పాం కాన్సెప్చువల్ గా. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా?
ఇక్కడి వరకు ఓకేనా? మీకు సిలబస్ కాపీలో చూసుకుంటే సిలబస్ దాంట్లో షెడ్యూలింగ్ క్రైటీరియా, షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ కంప్లీట్ అయినాయి, మల్టిపుల్ ప్రాసెసర్ షెడ్యూలింగ్ కంప్లీట్ అయ్యింది, థ్రెడ్ షెడ్యూలింగ్ కంప్లీట్ అయ్యింది. ఎగ్జాంపుల్లో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మనం మల్టీ థ్రెడెడ్ మోడల్స్ అనేది ఈ రోజు తీసుకున్నాము. ఓకే, మల్టీ థ్రెడెడ్ మోడల్స్ వరకు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థ్రెడెడ్ లైబ్రరీస్, థ్రెడ్డింగ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం క్యాన్సిలేషన్స్ అవన్నీ చెప్పాం కదా, అవన్నీ థ్రెడ్డింగ్ ఇష్యూస్. లైబ్రరీది ఒక్కటే మీరు జావా దాంట్లో నుంచి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ ఓఎస్ లో రాయండి అంతే. అక్కడతో మీకు ఒక ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది, ఏది థ్రెడ్స్ వరకు. నెక్స్ట్ సింగిల్ పార్ట్ విడిగా సింక్రోనైజేషన్. ఎందుకు మనం ఈ సింక్రోనైజేషన్ గురించి మాట్లాడుకోవాలి, ప్రాసెస్ సింక్రోనైజేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే, ఓకే, ప్రతిసారి మనం ఏం చెప్తున్నాము, ఒక ప్రాసెస్ సెకండ్ యూనిట్ అనేది అసలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అంటున్నాము. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేదే ప్రాసెస్ అంటున్నాము. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ తో ఇంటరాక్ట్ అవుతుంది అంటున్నాము. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఆ స్టేట్ మెమరీలో ఎంత వరకు సేవ్ చేసుకుంది, మళ్ళీ ఎటు స్విచ్ అవుతుంది అనేది చెప్తున్నాము. అగైన్ మళ్ళీ ఈ ప్రాసెస్ ఫస్ట్ దేన్ని షేర్ అంటే ఇక్కడ మనకి బౌండెడ్ బఫర్ అన్బౌండెడ్ బఫర్ కాన్సెప్ట్ చెప్పాం కదా. సో లిమిటెడ్ అన్బౌండెడ్ అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు, ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేస్తాడని చెప్పాం. ఎప్పుడైతే బౌండెడ్ దగ్గర చెప్పామో స్పెసిఫిక్ గా దాని యొక్క సైజ్ 5 అని తీసుకున్నాము, లేదా దాని యొక్క సైజ్ 10 అని తీసుకున్నాం. సో ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత వరకు ప్రొడ్యూస్ చేయగలడు, కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేసినప్పుడు ఎంత వరకు కన్స్యూమ్ చేసుకోగలడు, అలా మనం ఇక్కడ కౌంట్ చేస్తాం అంటే ఇప్పుడు నేను 5 ఫింగర్స్ ఇదే నేను బౌండెడ్ బఫర్ లో ఉన్న 5 సైజ్ తీసుకుంటే ఒక 4 ఏమో ప్రొడ్యూస్ చేశానంటే సమ్ ప్లేట్స్ ప్లేస్ చేస్తామో, లేకపోతే దీంట్లో సమ్ డేటా అనేది ప్లేస్ చేశాను. ఇప్పుడు కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేసినప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాడు తినగలడు, లేకపోతే దాన్ని యాక్సెస్ చేసుకోగలడు. యాక్సెస్ చేసుకున్నప్పుడు వాడు 2 యాక్సెస్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఎన్ని ఫ్రీగా ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫిల్ అయినాయి అంటే 2 ఫిల్ అయినాయి, 3 ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఫిజికల్ గా ఇలా చూసి ఓకే 5 ఉన్నాయి, 5 లో 2 కంప్లీట్ చేస్తాం, ఇంకా 3 ఉన్నాయి, లేకపోతే 3 అనేది ఫిల్ అయినాయి. సో దీంట్లో ఇప్పుడు 3 కన్స్యూమ్ చేస్తాం. సో కంప్లీట్ గా ఇప్పుడు 0 అయిపోయింది. ప్రొడ్యూస్ చేసే అంతవరకు దీంట్లో డేటా మనం తినడానికి ఏం లేదు, లేకపోతే యాక్సెస్ చేసుకుంటానికి ఏం లేదు అని మనం ఇలా ఏదైతే ఒక జనరల్ ఎగ్జాంపుల్ కింద ఒక 5 అని తీసుకుని 2, 3 అని ఇలా కౌంట్ చేసుకున్నామో, సిస్టమ్ అనేది మనం ఇన్ని ఓపెన్ చేసేస్తున్నాం అంటే ఒకేసారి 2 ఫైల్స్ ఓపెన్ చేసి మళ్ళీ మనకు వద్దని చెప్పి వెంటనే ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది కదా, ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన దాన్ని నేను వెంటనే ఇది క్లోజ్ చేసి వెంటనే ఇది ఇలా క్లోజ్ చేసేస్తున్నాను అనుకోండి, మరి ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని క్లోజ్ అయినాయి, ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాను ప్రాసెస్ అనే దాంట్లో ఆ కంట్రోల్ బ్లాక్ లో సేవ్ అవుతుంది కదా. ఎన్ని ప్రాసెస్లు క్రియేట్ అయినాయి, ఎన్ని ప్రాసెస్ ఓపెన్ అయినాయి, ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఎన్ని ఎన్ని రెడీ స్టేట్ లో ఉన్నాయి, ఎన్ని రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయి, ఎన్ని టెర్మినేట్ అయిపోయినాయి. ఎందుకు టెర్మినేట్ అయిపోయింది అనేది ఎందుకు తెలియాలి, ఏవైతే మనకి క్రియేట్ అయినాయి క్లోజ్ అవుతేనే మనకి అక్కడ చైల్డ్ అన్ని క్లోజ్ అవుతేనే పేరెంట్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ చైల్డ్ క్లోజ్ అవ్వకుండా పేరెంట్ ని డైరెక్ట్ గా క్లోజ్ చేసేసాము అంటే ఇక్కడ షట్ డౌన్ చేసినప్పుడు అది మనకి ఫోర్స్ షట్ డౌన్ అని కనిపిస్తుంది. సో పేరెంట్ ని మనం డైరెక్ట్ గా క్లోజ్ చేసినప్పుడు ఈ చైల్డ్స్ నెమ్మదిగా ఒక్కొక్కటి ఎక్కడ దాకా అయితే ఉన్నాయో ఆ స్టేట్ వరకు సేవ్ అవ్వాల్సినవి ఉంటే కనుక సేవ్ అయ్యి మనకి క్లోజ్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్ లో చెప్పాం కదా. సో ఇక్కడ మనం ఈ ఈ కాన్సెప్ట్ అంటే సింక్రోనైజేషన్ అనే కాన్సెప్ట్ ఒక ప్రాసెస్
ఇంకో ప్రాసెస్‌తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు డెడ్ లాక్ అనే కండిషన్, అంటే సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోకుండా మీరు ఒక 2 కాకుండా ఒక 10 ఫైల్స్ ఓపెన్ చేసినా, ఒక 10 ఫైల్స్ క్లోజ్ చేసినా, ఇన్ని ఫైల్స్ ఓపెన్ చేశారు, ఇన్ని క్లోజ్ చేశారు, ఇంత వర్క్ చేయాలి అనే ప్రతి ఒక్క అప్డేట్ ఏదైతే ఉందో అక్కడ మనకి సింక్రొనైజ్, ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఆ షెడ్యూలింగ్స్ యూజ్ చేసుకున్న సింక్రొనైజ్ అవ్వబట్టే మనకిక్కడ హ్యాంగింగ్ అనేది అవ్వట్లేదు. లేకపోతే సిస్టమ్ ఈ పాటికి హ్యాంగ్ అయిపోతది. ఎందుకంటే థ్రెడ్ అనేది చాలా లైట్ వెయిట్. ఈ థ్రెడ్ లైట్ వెయిట్ ఏదైతే ఉందో వెంటనే అది టై అయిపోతా ఉంటాయి. సో, దాన్ని మళ్ళీ రిమూవ్ చేసుకుంటాకి షట్ డౌన్ చేసి, మళ్ళీ ఆన్ చేసి ఇవన్నీ చేయాలి అంటే మనం యాక్చువల్ వర్క్ ఏదైతే ఉందో ఆ యాక్చువల్ వర్క్ అంతా పెండింగ్ అయిపోతుంది. సో, ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సింక్రొనైజేషన్ అండ్ కోఆపరేటింగ్. కోఆపరేటింగ్ అంటే ఒకే 4 ప్రాసెసర్‌లు ఒకదాని గురించే కొట్టుకుంటున్నాయి. ఓకే. సో, సరే ఫస్ట్ నువ్వెళ్ళు, తర్వాత నువ్వెళ్ళు అనే దానికి ఎలా తెలుస్తుంది? ఒక రిసోర్స్‌ని, అంటే ఒక ప్రింటర్‌నే షేర్ చేసుకుంటున్నప్పుడు, ఆ ప్రింటర్‌ని షేర్ చేసుకున్న పొజిషన్‌లో ఈ 4 ఏదైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి ప్రింటౌట్ ఒకేసారి మనం 2 కీస్ 4 మెంబర్స్ కూర్చొని కీ ఎంటర్ చేయండి ప్రింట్‌కి అన్నప్పుడు ప్రింట్ చేసినా, ఎవరిదైతే ఫస్ట్ అది రిసీవ్ చేసుకొని లోకల్ బఫర్‌లో పెట్టిందో అదే ఔట్‌పుట్ అదొస్తుంది. సో, అక్కడ ఏమవుతుంది, మిగతాదంతా రెడీ క్యూలోనో లేకపోతే మనం ఈ షెడ్యూలింగ్‌లో చదివిన ప్రయారిటీ ఇవ్వాలా, ఎఫ్‌సీఎఫ్ఎస్ ఇవ్వాలా, ఎస్‌జీఎఫ్ ఇవ్వాలా అనేది కంప్లీట్‌గా ఇంటర్నల్‌గా అది చూసుకుంటుంది. ఒకేసారి 4 ఇచ్చేయాలి అంటే ఎవరి పని అవ్వదు. అక్కడ వర్క్ అనేది పెండింగ్ ఉండిపోతుంది. ఓకే. సో, అందుకని కోఆపరేటింగ్ ఏ రకంగా అది కోఆపరేట్ చేసుకుంటుంది. ఈ షెడ్యూలింగ్స్ యూజ్ చేసిన ఇంటర్నల్‌గా సిస్టమ్‌కి ఎలా తెలుస్తుంది? ఎన్ని ఓపెన్ అయినయి, ఎన్ని క్లోజ్ అయినయి, ప్రాసెస్ దీని తర్వాత ఇది చేయాలి అనుకుంటుంది అనేవి, ఈ కాన్సెప్ట్ అంతా ఇక్కడ వస్తుంది. ఈ చాప్టర్‌లో మనకి క్లియర్ అవుతుంది. సో, మనం ఎప్పుడు తీసుకున్న లాస్ట్ టైమ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగానే ప్రొడ్యూసర్, కన్స్యూమర్. ఇది లాస్ట్ టైమ్ మీరు రాసారు చూడండి ఆల్రెడీ. లాస్ట్ ప్రాసెస్ దగ్గర మనం తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్, కన్స్యూమర్ దగ్గర ఇది సేమ్ ఇదే రాయిపిచ్చాను మీకు. ఎందుకు రాయిపిచ్చాను అప్పుడు మీకు ఎగ్జాంపుల్ టూల్ కిట్ తీసుకొని చూపిచ్చాను. అమ్మ ఇదిగోండి స్టాక్‌లో ఇప్పుడు 5 ఉన్నాయి. దీంట్లో నేను 4 పెట్టగలిగాను. ఓకే. ఇక్కడ అలాగా సేమ్. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే పెట్టేవాడు. కన్స్యూమర్ అనేవాడు తీసేవాడు. ప్రొడ్యూసర్ అది కూడా ఏ కాన్సెప్ట్‌కి చెప్తున్నాం ఇక్కడ? ఓన్లీ బౌండెడ్ బఫర్, అంటే లిమిటెడ్ సైజ్ మాత్రమే. ఇప్పుడు మనకి ల్యాప్‌టాప్‌లో మెమరీ 16 జీబీ, 5 జీబీ ఇలా చెప్తాం కదా! మనం తీసుకున్న పెన్ డ్రైవ్‌లో 2 జీబీ పెన్ డ్రైవ్. ఇలా మనం ఏదైతే తీసుకున్నామో సో, బౌండెడ్ బఫర్ కాబట్టి, సో, దాంట్లో మనం యూజర్ అనేవాడు ఏ టాస్క్ అయితే పెడుతున్నాడో చేసుకొని, అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్‌గా థ్రెడ్స్ కానీ, ప్రాసెస్ కానీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ మెమరీ స్లాట్‌ని ఫ్రీ చేసేది ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేదంతా ఇక్కడ చెప్తున్నాం. సో, ప్రొడ్యూసర్ అనేవాడు వైల్ ట్రూ అయితే గనక మనకి కౌంట్ ఈక్వల్ టు బఫర్ సైజ్. కౌంట్ ఈక్వల్ టు బఫర్ సైజ్ అంటే బఫర్ సైజ్ 5 తీసుకున్నాం. మనం కౌంట్ అనేది కూడా ఒక వేరియబుల్ కింద తీసుకుంటాము. సో, ఆ వేరియబుల్‌లో ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు స్టాక్‌కి టాప్ ఎలా అయితే తీసుకుంటున్నామో ఇంక్రిమెంట్, ఇక్కడ ఓవర్‌ఫ్లో, అండర్‌ఫ్లో కండిషన్. స్టాక్‌కి సేమ్ ఎలా అయితే తీసుకుంటున్నామో ఓవర్‌ఫ్లో, అండర్‌ఫ్లో సేమ్ అదే. ఇక్కడ కౌంట్ ఈస్ నథింగ్ బట్ టాప్. ఒకవేళ అది కనుక బఫర్ సైజ్‌కి ఈక్వల్ అయిపోతే డూ నథింగ్, ఏం పెడతానికి ఉండదు. ఎందుకంటే అది ఓవర్‌ఫ్లో. అది ఓవర్‌ఫ్లో. ఒకవేళ బఫర్ సైజ్‌కి ఈక్వల్ అవ్వకపోతే కనుక అప్పుడు దాంట్లో బఫర్ ఇన్, అంటే ఇంటర్నల్‌గా సమ్ డేటాననేది ప్లేస్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూస్ కౌంట్ టాప్ అనేది ప్లస్. అలాగే కన్స్యూమర్ తీసుకున్నామనుకోండి, అసలు కన్స్యూమర్ 0, కౌంట్ ఈక్వల్ టు 0 ఏమీ లేదు అని అనుకుంటే కనుక అండర్‌ఫ్లో. డూ నథింగ్ అని ఈస్ నథింగ్ బట్ అండర్‌ఫ్లో. ఓకే. ఒకవేళ ఈ కండిషన్ అండర్‌ఫ్లో అవ్వలేదు అంటే కనుక ఒక్కొక్క దాన్ని కన్జ్యూమ్, అంటే ఒక్కొక్క దాన్ని రీడ్ చేస్తాం, యాక్సెస్ చేసాము. ఒకదాన్ని ఇప్పుడు 5 ఉన్న దాంట్లో ఒకదాన్ని కన్జ్యూమ్ చేసింది అంటే ఈ బఫర్‌లో ఒక ఐటెమ్ బయటకొచ్చేసినట్టే. అందుకని ఇక్కడ ఔట్. ఇందాక ప్రొడ్యూసర్‌లో ఒకటి పెడుతున్నాము కాబట్టి ప్రొడ్యూసర్ పెడతది, కన్జ్యూమర్ తీసేస్తది కాబట్టి ప్రొడ్యూసర్‌కి అనేది తీసుకున్నాం వేరియబుల్, కన్జ్యూమర్‌కి ఔట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే. సో, ఎప్పుడైతే ఈ 5లో 1 కన్జ్యూమ్ చేసిందో, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి అనేది ఇక్కడ వస్తుంది. సో, కౌంట్ అనేది మైనస్ ఎక్కడికొస్తుంది కౌంట్? 4. ఓకే. మళ్ళీ కండిషన్ ట్రూ అయ్యింది అంటే కనుక 0కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్‌ది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ కౌంట్ అనేది మైనస్ వస్తుంది. సో, కౌంట్ 3.
సో ఇది ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ మనం ఏదైతే చెప్పామో ఈ కండిషన్ లో ఏ రకంగా అది సింక్రనైజ్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ఇద్దరు ఒకేసారి ఈ బఫర్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఎంప్టీగా ఉంది. ఎంప్టీగా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి నేను పెట్టేస్తున్నానని, లేకపోతే మన క్లాస్ రూమ్ తీసుకున్నామనుకోండి. క్లాస్ డోర్ సైజ్ ఏదైతే మీరు ఎంటర్ అవ్వాలో, లోపల నేనున్నదేమో క్రిటికల్ సెక్షన్ అనుకున్నాను. అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సింది. మీరు లోపలికొస్తే ప్రెజెంట్ పడుతుంది. బయట ఉండిపోతే ఆబ్సెంట్. ఓకే. సో, ఆల్రెడీ లోపల ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, ఆ కండిషన్ దగ్గరికి మీరు లేకపోతే ఆ రిసోర్స్‌ని యాక్సెస్ చేసుకుంటాకి మీరు ఎప్పుడైతే వస్తున్నారో, మనకక్కడ రూమ్ డోర్ ఎంట్రీ అనేది మనకు ఒకేసారి ఎంతమంది కావాలంటే 3 మెంబర్స్ రావచ్చు. అంటే మీరు పుష్ చేసుకోకుండా నీట్‌గా రావాలంటే ఒక 2 మెంబర్స్ దానికి పడతాము అనుకోండి. కానీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము సింగిల్‌గానే. ఒకవేళ 2 మెంబర్స్ కింద వచ్చినా ఒకేసారి 10 మెంబర్స్‌ని వచ్చేయండి అన్నాను ఆ డోర్ నుంచి. సో ఏమవుతుంది మీరు పుష్ చేసుకున్నప్పుడు పడిపోవచ్చు. లేకపోతే నే నువ్వు నన్నెందుకు తోసావు? ఆహ్, ఇలా పుష్ చేసేస్తాం వల్ల నేను ఫస్ట్ ఉన్నవాడిని లాస్ట్ అయిపోయాను. లాస్ట్ ఉన్న ఇలా మనకి ఎలా అయితే క్లాషెస్ వస్తాయో ఇక్కడ ఉన్నవి రెండే. ప్రొడ్యూసరు, కన్స్యూమర్. ఈ 2 ఒకే దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు పెడుతున్నంత సేపు మామూలుగా ఇక్కడ మనం ఏం చెప్పాం? కన్స్యూమర్ అనేవాడు వెయిటింగ్ స్టేట్‌లో ఉంటాడు. ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కన్స్యూమర్ వెయిటింగ్ స్టేట్. లేకపోతే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కన్స్యూమర్ తిన్నాడు అనుకున్నా, ఎప్పుడైతే 0కి ఈక్వల్ అయిపోయిందో మళ్ళీ ప్రొడ్యూసర్ ప్లేస్ చేసేంత వరకు కన్స్యూమర్ దేంట్లో ఉంటాడమ్మా? 0 అంటే వెయిటింగ్ స్టేట్. అలా వెయిటింగ్‌లో లేకుండా ఇంకా ఇక్కడున్న దాన్ని ఏదో యాక్సెస్ చేసుకోవాలి అని ఇక్కడే కూర్చొని దాన్ని ఏదో ఒకటి చేస్తున్నాడనుకోండి యాక్సెస్ చేస్తానికి. ఏమవుతుంది? ఏం లేదు అక్కడ డేటా. అలాగే ప్రొడ్యూసర్ అనేవాడు పెడుతున్నాడు. ఒక 5 పెట్టేసాడు. లేకపోతే ఒక బౌల్‌లో మిల్క్ మనం పోర్ చేస్తున్నాం. అది 1 లీటర్ కెపాసిటీ. ఇంకా ప్రొడ్యూస్ చేయాలి. నేను ఈ 2 లీటర్స్ దాసేసుకోవాలి అని మనం దాంట్లో పోసినా ఆ 1 లీటర్ కెపాసిటీనే అది హోల్డ్ చేసుకొని మిగతాదంతా మనకి ఎలా అయితే పాడైపోతుందో సేమ్. ఇక్కడ అలాగే కన్స్యూమర్ అనేవాడు కన్జ్యూమ్ చేయాలి అంటే తర్వాత లేట్‌గా వచ్చినా ఎంతవరకు కన్జ్యూమ్ చేయగలడు అంటే ఏదైతే హోల్డ్ చేసిందో 1 లీటర్ ఆ 1 లీటర్‌ని మాత్రమే కన్జ్యూమ్ చేయగలడు. 2 ఒకేసారొచ్చి నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు, నేను కన్జ్యూమ్ చేస్తా ఉంటాము అంటే సమ్ క్లాషెస్ అనేవి అరైజ్ అవ్వచ్చు. సో, అక్కడ ఒకళ్ళు ప్లేస్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు స్లీప్ మోడ్‌లో లేకపోతే ఒకళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు యాక్షన్ ఇంకొకళ్ళు అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, కన్స్యూమర్ తీసుకున్నాం. లేకపోతే రీడర్, రైటర్ అయినా తీసుకోవచ్చు. ఒకళ్ళు రీడ్ చేస్తుంటే ఒకళ్ళు రైట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ పొజిషన్‌లో వాళ్ళు వెయిటింగ్ స్టేట్ అనేది చెప్తున్నాం. ఇ ఇలా మనం 2 ప్రాసెసర్‌లు ఒకే రిసోర్స్‌ని 2 ప్రాసెసెస్ కనుక ఒక్క రిసోర్స్‌ని ఆర్ కన్కరెంట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఓకే. అంటే రేసింగ్. ఇప్పుడు 10 మెంబర్స్‌ని ఒకేసారి రమ్మన్నాను అనుకోండి. లేకపోతే 10 మెంబర్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఎళ్ళిపోవాలనుకుంటున్నారు ల్యాబ్‌లో నుంచి బయటికి. మీరెంతలా చూసినా మీరు 10 మెంబర్స్ ఒకేసారి చేసినా 10 మెంబర్స్‌ని ఒకేసారి పంపించం కదా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది చెక్ చేసి, కరెక్షన్ చేసి పంపిస్తా ఉంటాం. సో, ఒకేసారి ఒకే అటెంప్ట్‌లో ఒకళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. ఈ కండిషన్ అంటే ఒక రిసోర్స్‌ని మోర్ థాన్ వన్ ప్రాసెస్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుని, ఏదైతే అది యాక్సెస్ చేసుకుంటాకి రెడీగా ఉండి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అని వెళ్తుందో, దాన్నిక్కడ మనం రేస్ కండిషన్ అంటాం. దాన్ని రేస్ కండిషన్. మోర్ థాన్ వన్ ప్రాసెస్ అంటే 2 ప్రాసెస్‌లు ఒక రిసోర్స్‌ని కన్కరెంట్‌గా షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే 2 పరిగెట్టేస్తున్నాయి. దాన్నే పట్టుకుంటానికి. కానీ ఏదో ఒకటి పట్టుకుంటే బానే ఉంటది. వర్క్ చేసుకోగలరు. దాని కెపాసిటీ ఒక్కదానికే కాబట్టి. రెండిట్లికుంటే ఓకే. కానీ కెపాసిటీ ఒకటే చెప్పాం మనం. సో, కన్కరెంట్‌గా ఉన్నప్పుడు ఆ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఔట్‌పుట్ ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలి కదా! సో, అక్కడ సీపీయూ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్సో, ప్రీఎంప్టివో, నాన్ ప్రీఎంప్టివో ఏదో ఒకటి యూజ్ చేస్తుంది కదా! సో, 2 ప్రాసెస్‌లు ఒకే దాన్ని కన్కరెంట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే రిసోర్స్‌ని షేర్ చేసుకోవాలి అనే కండిషన్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఇక్కడ రేస్ కండిషన్. ఓకే. ఈ రేస్ కండిషన్ అనే దానికి ఇంటర్నల్‌గా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే రేస్ కండిషన్‌లో మనకి
సింక్రనైజ్‌గా ఉండటానికి కానీ, కోఆపరేటివ్‌గా ఈ ప్రాసెస్‌లు ఓకే. సరే ఫస్ట్ నువ్వే వచ్చావుగా, ఇద్దరం వచ్చాం. కానీ ఫస్ట్ నువ్వు ఎళ్ళు అనేది ఎలా వస్తుంది? ప్రయారిటీ యూజ్ చేసుకుంటే. లేదా రెండిట్లో 2 మనం వచ్చేసాం కదా! ఎట్ ఎ టైమ్ క్యూలో ఉన్నాం. సో, ఫస్ట్ నువ్వెళ్ళు అంటే షార్టెస్ట్ జాబ్ అవ్వచ్చు. లేకపోతే 2 వచ్చేసినాయి. సో, ఫస్ట్ అంటే చిన్న డిఫరెన్స్‌లో అయినా సరే ఒకళ్ళు ఫస్ట్ రావచ్చు. లేకపోతే ఇద్దరు ఒకటే అటెంప్ట్ అయినా ఒకళ్ళే ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ఎలా అయితే క్యూలో ఉండిపోతారో ఆ పొజిషన్‌లో ఎఫ్‌సీఎఫ్ఎస్ కండిషన్ తీసుకోవచ్చు. ఇలా ఈ ఇవి యూజ్ చేసుకొని మనకక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతది అంటున్నాం. సో, అక్కడ మనం ఎక్స్‌ట్రాగా ఇంటర్నల్‌గా కౌంట్ ప్లస్ ప్లస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకు? ఎన్ని ఎంటర్ అయినియి, ఎన్ని ఎగ్జిట్ అయినియి. ఎన్ని ఎంటర్ అయినియి, ఎన్ని ఎగ్జిట్ అయినియి అనేది తెలియాలి కాబట్టి ఇందాక కౌంట్ ఈక్వల్ టు 0, 0 తీసుకున్నాం కదా! ఇక్కడ. కౌంట్ 0 ఈక్వల్ అంటే నథింగ్ బట్ టాప్ అంటున్నాము. అది కనుక 0కి ఈక్వల్ అవుతే కన్స్యూమర్ వెయిటింగ్ స్టేట్. అదే ఈక్వల్ టు బఫర్ సైజ్‌కి ఈక్వల్ అయిపోతే ప్రొడ్యూసర్ అనేది వెయిటింగ్ స్టేట్. సేమ్ యాస్ ఇక్కడ మనం ఏదైతే కౌంట్ అనేది మనం తీసుకుంటున్నామో ఇంటర్నల్‌గా రిజిస్టర్ 1 కౌంట్. మళ్ళీ ఇంకోటి ఇంక్రిమెంట్ అయినప్పుడు రిజిస్టర్ 1 ప్లస్ 1. ఓకే. సో, కౌంట్. అలాగే డిక్రిమెంట్ అయినప్పుడు డిక్రిమెంట్. ఇక్కడ 2 రిజిస్టర్స్ ఉన్న దాంట్లో మళ్ళీ 2 మైనస్ 1. ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది కౌంట్ ఇనిషియల్‌గా 5 ఉంది అంటే గనక ఒకటి ఎగ్జిక్యూట్ అయింది రిజిస్టర్ 1. సో, కౌంట్. సో, రిజిస్టర్ నెక్స్ట్‌ది సమ్ నెక్స్ట్‌ది ఏదైతే ఉందో అది. అంటే టాప్ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి రిజిస్టర్ 1 నెక్స్ట్ 6 పెట్టింది. ఒకళ్ళొచ్చి కన్జ్యూమ్ చేస్తారనుకోండి. ఇదిగోండి ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూట్ అంటే ప్రొడ్యూసర్ 5 ఉన్న దాంట్లో 5 కౌంట్ 5కి తీసుకున్నాడు స్టార్టింగ్. అదే కౌంట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? 0కి తీసుకున్నాం. సో, 0, 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తున్నాడు? 2 ఉన్నాయి కాబట్టి ఒకటి కన్జ్యూమ్ చేశాడు. మళ్ళీ ఇంకోటి కావాల్సిన ఇంకోటి కన్జ్యూమ్ చేయొచ్చు. సో, అప్పుడు మనకేమవ్వాలి అక్కడ? ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. ఎన్ని ప్లేస్ అయినియి, ఎన్ని టెర్మినేట్. ఇప్పుడు నాకిక్కడ ఫైల్స్ ఉన్నాయి. సిస్టమ్‌లో నాకు ఇంటర్నల్‌గా ఇప్పుడు ప్రాసెస్ ఏం తీసుకుంటది అంటే 2 పీపీటీలు ఓపెన్ అయ్యున్నాయి. ఒక వర్డ్ డాక్యుమెంట్ అంటే అది వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఇలా ఓపెన్ అయ్యింది. ఇలా తీసుకుంది. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా షట్ డౌన్ ఇచ్చేసాననుకోండి, ఫోర్స్ షట్ డౌన్ ఇచ్చేస్తది. అలా కాకుండా ఎప్పుడైతే నేను ఇలా తీసుకొని దీన్ని ఆటోమేటిక్‌గా ఒకదాన్ని నేను ఇలా క్లోజ్ చేసేసాననుకోండి, ఇప్పుడు అదేమవుతుంది? ఒకటి కన్జ్యూమ్ చేసేసినట్టు. సో, కౌంట్ మైనస్, మైనస్. ఇంకా ఎన్నున్నాయి? ఇంకా 2 ఓపెన్‌లో ఉన్నాయి. ఆ 2 కూడా క్లోజ్ అయిపోతే ఐడిల్‌గా ఉన్నట్టు. లేదా ఆ 2 క్లోజ్ అవ్వకుండా ఏ యాక్షన్స్, ఏ ఎగ్జిక్యూషన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ చూసుకుంటా ఉండాలి. ఓకే. సో, దాన్నిక్కడ సింక్రొనైజేషన్ అండ్ ప్రాసెస్ కోఆపరేషన్ అని చెప్తున్నాం. 2 ఒకే దానికి ఒకే 2 ప్రాసెస్‌లు ఒకే దాన్ని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి రేస్ కండిషన్ అనేది వస్తదని చెప్పాం. ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే దీని నుంచి ఆ కండిషన్స్ ఏవైతే మనకి అక్కరైనయో అంటే ఆహ్, రేస్ కండిషన్, క్రిటికల్ సెక్షన్ అనేది మనం ఏదైతే చెప్తున్నామో అక్కడ రిక్వైర్మెంట్ ఏం తీసుకోవాలి? ఎలా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది? అంటే వెయిటింగ్ స్టేట్‌లో ఉండాలన్నాను కదా! ఐడిల్‌గా కూర్చోవాలన్నాను కదా! పెట్టేంత వరకు. సో, అప్పుడు మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్, ప్రోగ్రెస్, బౌండెడ్ వెయిటింగ్ అది ఎలా తీసుకుంటాము అనేది ఈ క్రిటికల్ సెక్షన్. ఈ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అనేది చెప్పిన తర్వాత పీటర్సన్ సొల్యూషన్ అనేది ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంటేషన్‌ని పీటర్సన్ సొల్యూషన్ అంటాము. సి ప్రోగ్రామ్ గాని ఏదైనా ఇంప్లిమెంట్ చేసేదాన్ని. మనకి ఈ రేస్ కండిషన్ వచ్చింది కదా! ఇప్పుడు 2 ఒకే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అని. సో, దాన్ని సాల్వ్ చేస్తానికి ఇక్కడ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అంటున్నాం. దాన్ని సాల్వ్ చేసేదాన్ని ఇక్కడ మనం క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్. ఇది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇక్కడ వరకు అర్థమైందా? ఇది రేస్ కండిషన్‌ది ఇది రాసుకోండి. రేస్ కండిషన్ ఇది రాయండి. ఇది మొన్న రాసుకున్నారా? ఇది కంపల్సరీగా మీరు సింక్రొనైజేషన్ అని కాన్సెప్ట్ కనిపించినా, మొన్న మీకు కాన్సెప్ట్‌లో ఇది చెప్పాను కదా రాయాలని, ఇది అక్కడైనా సరే ఇదే రాస్తారు. ఈవెన్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అని సింక్రొనైజేషన్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తాడమ్మా. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తాడు. అక్కడైనా సరే ఇదే రాయాలి. ఈస్ నథింగ్ లైక్ ఆల్గోరిథం లాగా. ప్రొడ్యూసర్‌కి, కన్జ్యూమర్‌కి. ఇక్కడే రీడర్, రైటర్ ప్రాబ్లమ్ ఇచ్చాడనుకోండి. ప్రొడ్యూస్ దగ్గర రీడర్ పెట్టండి. కన్జ్యూమ్ దగ్గర రైటర్ పెట్టండి. అదొక క్వెషన్ మళ్ళీ. ఈ క్వెషన్ నుంచే రీడర్, రైటర్ కూడా ఇస్తాడు.
ఓకే. ఇదే ఆల్‌గారిథం మీరు తీసుకొని సేమ్ రీడర్ రైటర్‌కి చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఆ ఇదేమో సింపుల్‌గా చెప్పాము ప్రొడ్యూసర్, కన్స్యూమర్ అనేది. ఇలా వచ్చినప్పుడు ఈ రేస్ కండిషన్ అక్కరయింది కదా! దీనికి సాల్వేషన్ ఏంటి అనేది ఇంటర్నల్‌గా సిస్టమ్‌లో క్రిటికల్ సెక్షన్ యూజ్ చేస్తుందన్నాం కదా! సో, అది ఇక్కడ మధ్యలో. క్రిటికల్ సెక్షన్‌ని రీడరు, రైటరు రాస్తే మధ్యలో క్రిటికల్ సెక్షన్, రిమైండర్ సెక్షన్ ఏంటి అనేది ఇక్కడ తీసుకుంటాం. అదొక్కటే ఎక్స్‌ట్రా‌గా రాస్తాం. ఈ రెండిట్లికి ప్రొడ్యూసర్‌కి, కన్స్యూమర్‌కి. అయితే ఆహ్, క్రిటికల్ సెక్షన్ యూజ్ చేసామా? పీటర్సన్ సొల్యూషన్ యూజ్ చేసామా? ఆహ్, మానిటర్స్ యూజ్ చేసామా? సెమాఫోర్స్ యూజ్ చేసామా? అంటే ఇదొక ఎడిషన్ ప్రోగ్రామ్ అనుకోండి మీకు. ఓకే. ఇదొక ఎడిషన్ ప్రోగ్రామ్ అయితే కనుక ఫంక్షన్స్ యూజ్ చేసి చేసారా? పాయింటర్స్ యూజ్ చేసి చేసారా? అరే యూజ్ చేసారా? స్ట్రక్చర్స్ యూజ్ చేసి చేసారా? అనేది మనకి సింటాక్స్ పరంగా ఎలా అయితే తెలుస్తుందో, ఓకే. సింపుల్‌గా మనం ఫస్ట్ ఏది యూజ్ చేయకుండా ఫంక్షన్స్ అవన్నీ కాకుండా ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇచ్చేటట్టు మనం రాస్తాం కదా! ఎడిషన్. సో, ఆ ఎడిషన్ ప్రోగ్రామ్ లాగా ఇది ప్రొడ్యూసర్, కన్స్యూమర్. ఇప్పుడు దీనికి ఒక్కొక్క మెథడ్ అప్లై చేసుకుంటూ వస్తాం. ఇదే సేమ్ ఆల్‌గరిథమ్‌కి మానిటర్స్ యూజ్ చేస్తే ఏంటి? సెమాఫోర్ యూజ్ చేస్తే ఏంటి? ఓకే. క్రిటికల్ సెక్షన్ యూజ్ చేస్తే ఏంటి? పీటర్సన్ సొల్యూషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో, ఒక్క మెథడ్ నేర్చుకుంటారు. సో, ఏ మెథడ్‌కైనా బేసిక్ ఏంటి రాయాలి మీరు? ఇప్పుడు చెప్పిన ప్రొడ్యూసర్, కన్స్యూమర్ ఆ 4 లైన్స్ రాయాలి. అక్కడికి మీకు 2 మార్క్స్ పడిపోతాయి. అర్థమైందా? ఇక్కడి వరకు కాన్సెప్ట్స్ ఈరోజు కాన్సెప్ట్ వరకు? ఓకేనా? క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్‌కి లాగిన్ అవ్వండి. 10